Hello students, now we are going to explain about examples of Hund's rule. Last class lo definition of Hund's rule explain chesanu. So now examples of Hund's rule. Before going to examples of Hund's rule, we have to explain about definition of Hund's rule. Hund's rule ante enti? డీజనరేట్ ఆర్బిటాల్ అంటే ఈక్వల్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్. పీ ఆర్బిటాల్ ఇలా ఉంటే 3 ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, ఈ 3 అనేది ఈక్వల్ ఎనర్జీ. మనం ఒకవేళ 6 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఇవి ఫస్ట్ సింగిల్గా సేమ్ స్పిన్తో ఫిల్అప్ అవ్వాలి ఇలా. నెక్స్ట్ ఆపోజిట్ స్పిన్తో ఫిల్ అవ్వాలి. సో ఎలక్ట్రాన్స్ ఫిల్ ఈచ్ ఆర్బిటాల్ సింగిల్లీ. ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అనేవి ప్రతి ఆర్బిటాల్కి సింగిల్గా ఫిల్ అవ్వాలి. బిఫోర్ పెయిరింగ్ స్టార్ట్ కాకముందే ఎలక్ట్రాన్స్ అనేవి ఈచ్ ఆర్బిటాల్లో సింగిల్గా ఫిల్ అయ్యి తర్వాత పేరప్ స్టార్ట్ అవ్వాలి అంటుంది. సో దిస్ ఈజ్ హుండ్స్ రూల్. సో ఎగ్జాంపుల్స్కి వస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్ 3 ఎలక్ట్రాన్స్ ఇన్ పీ ఆర్బిటాల్. పీ ఆర్బిటాల్స్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటే ఎలా ఫిల్ అవుతాయి బేస్డ్ ఆన్ హుండ్స్ రూల్. సో పీ సబ్షెల్ హ్యాస్ 3 ఆర్బిటాల్స్ px, py, pz. అంటే పీ షెల్ అంటే తెలుసు కదా 3 ఆర్బిటాల్స్ అని. సో px, py, pz 3 ఎలక్ట్రాన్స్ అంటున్నారు కాబట్టి మనకు ఎలా పడితే అలా ఫిల్ అవ్వడానికి లేదు హుండ్స్ రూల్ ప్రకారం. సో మనకు తెలిసినట్టు, మనకి హుండ్స్ రూల్ తెలియకపోతే ఎలా ఫిల్ అవుతారంటే ఇష్టం వచ్చినట్టు 3 ఎలక్ట్రాన్స్ ఇష్టం వచ్చినట్టు ఫిల్ అవుతాయి. ఇలా కావచ్చు, ఎలా అయినా దానికి ఇష్టం వచ్చింది. కానీ ఇక్కడ హుండ్స్ రూల్ ఫాలో అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ ఆర్బిటాలు సింగిల్గా ఫిల్ అవ్వాలి. నెక్స్ట్ పేరప్ అవ్వాలి. సో అక్కడ పేరప్ అయ్యే ఛాన్స్ లేదు, 3 ఎలక్ట్రాన్స్ అంటున్నారు కాబట్టి సేమ్ స్పిన్తో 3 ఎలక్ట్రాన్స్ అనేవి సింగిల్గా ఫిల్ అవ్వాలి. నెక్స్ట్ 4 ఎలక్ట్రాన్స్ ఇన్ పీ ఆర్బిటాల్. సో పీ షెల్ అంటే px, py, pz. సో 4 ఎలక్ట్రాన్స్ హుండ్స్ రూల్ ప్రకారం ఎలక్ట్రాన్స్ ఫిల్ ఈచ్ ఆర్బిటాల్ సింగిల్లీ. సో బిఫోర్ పెయిరింగ్ స్టార్ట్ కాకముందే ముందు ఈ 3 అనేది ఫిల్ అవ్వాలి. నెక్స్ట్ 4th ఎలక్ట్రాన్ ఇక్కడ పేర్ అవ్వాలి ఆపోజిట్ స్పిన్తో. నెక్స్ట్ 5 ఎలక్ట్రాన్స్ ఇన్ డి ఆర్బిటాల్. డి ఆర్బిటాల్స్ అంటే నాకు తెలుసు కదా, dx, dy, dz, dx² - y² dz². ఇలా 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఈ 5 అనేది ఈక్వల్ ఎనర్జీ. సో ఈక్వల్ ఎనర్జీ ఆర్బిటాల్ కాబట్టి దిస్ ఈజ్ డీజనరేట్ ఆర్బిటాల్. ఇప్పుడు 5 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. సో మనకు హుండ్స్ రూల్ తెలియకపోతే 1 2 3 4 5 ఇలా ఇష్టం వచ్చినట్టు ఈ 5 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. ఎలా ఇక్కడైనా ఫిల్ అవ్వచ్చు. సో మనకు హుండ్స్ రూల్ తెలుసు కాబట్టి, అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ సింగిల్ ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వాలి, నెక్స్ట్ పేరప్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ 5 ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్ స్పిన్తో అంటే సేమ్ సైడ్ ఇలా 5 ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవ్వాలి. 5 ఎలక్ట్రాన్స్ కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ ఒకవేళ 6 ఎలక్ట్రాన్స్ వస్తే పేరప్ అవ్వాలి. సో ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ ఇచ్చారు చూడండి. ఈ 7 ఎలక్ట్రాన్స్ 1 2 3 డి ఆర్బిటాల్ కదా, 4 5 నెక్స్ట్ 6 7. సో ముందు సింగిల్గా ఫిల్ అవ్వాలి, నెక్స్ట్ పేరప్ అవ్వాలి. సో ఫైనల్ 3 ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్బిటాల్, ఎలక్ట్రాన్ ఫిల్ ఈచ్ ఆర్బిటాల్ సింగిల్లీ ఫస్ట్. నెక్స్ట్ సో ఇక్కడ పేరప్ అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఫస్ట్ ఈచ్ ఆర్బిటాల్ అనేది సింగిల్ ఎలక్ట్రాన్తో ఫిల్ అవ్వాలి. సో ఆఫ్టర్ 1 ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఈచ్ ఆర్బిటాల్ పేరింగ్ స్టార్ట్. ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ కాబట్టి పేరప్ లేదు. సో ఇక్కడ ఈచ్ ఎలక్ట్రాన్ ఫిల్ అయినాక ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ అనేది పేరప్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హుండ్స్ రూల్ అండ్ డెఫినేషన్.